గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజుకు 18 గంటలు పనిచేయండి, ఇష్టం లేని వాళ్ళు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్న సీఎం రేవంత్. 6 గ్యారంటీలకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు, గత ప్రభుత్వంలా పాలన ఉండదన్న మంత్రి పొంగులేటి. పులివెందులలో వైసీపీ నేతలతో జగన్ భేటీ, వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన సీఎం. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారన్న చంద్రబాబు. బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం, ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 7 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంటర్ విద్యా డైరెక్టర్గా శృతి ఓజాను ప్రభుత్వం నియమించింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రసాద్, సివిల్ సప్లై కమిషనర్గా డిఎస్ చౌహాన్ను నియమించింది. గిరిజన సంక్షేమ డైరెక్టర్గా నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఈ శ్రీధర్ను నియమించింది. కలెక్టర్ భారతీ హొళికేరికి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణలో 7 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంటర్ విద్యా డైరెక్టర్గా శృతి ఓజాను ప్రభుత్వం నియమించింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రసాద్, సివిల్ సప్లై కమిషనర్గా డిఎస్ చౌహాన్ను నియమించింది. గిరిజన సంక్షేమ డైరెక్టర్గా నరసింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఈ శ్రీధర్ను నియమించింది. కలెక్టర్ భారతీ హొళికేరికి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ వస్తోంది. ఇక ఒక్కొక్క శాఖల వారీగా కూడా బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు ఎలక్ట్రిసిటీకి సంబంధించి పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వగా, గత కొద్ది రోజుల కింద వివిధ కీలక శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి కూడా బదిలీలు చేయడం జరిగింది. ఇక తాజాగా రాష్ట్రంలో 7 సివిల్ సర్వెంట్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో ప్రధానంగా జ్యోతి బుద్ధ ప్రకాష్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. ఇక ఈ శ్రీధర్ ను ఎక్సైజ్ కమిషనర్, ఇక భారతీ హోళికేరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి భారతీ హోళికేరికి పోస్టింగ్ ఇవ్వలేదు, జిఐడిలో రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక మరోవైపు రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ ను నియమించడం జరిగింది. మెడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి గౌతమ్ ను ఇటు రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం జరిగింది. ఇక మరోవైపు శృతి ఓజా విద్యాశాఖ సెక్రటరీగా కూడా బదిలీ చేయడం జరిగింది. ఇక టిఎస్ఐసికి ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి ఈవి నరసింహారెడ్డిని డైరెక్టరేట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కి బదిలీ చేయడం జరిగింది. ఇక మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సివిల్ సప్లైస్ శాఖను కూడా చాలా కీలకంగా తీసుకుంది. ఈ నెల 28 నుండి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి భావిస్తోంది. మరోవైపు ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ శాఖకు ఐపీఎస్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవేందర్ సింగ్ చౌహాన్ ను సివిల్ సప్లై కమిషనర్ గా కూడా నియమించడం జరిగింది. ఏదైతే ఈ నెల 28 నుండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఏదైతే 6 హామీల పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఈ రోజు చాలా కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఖచ్చితంగా ఇటు మేము నిర్ణయాలు తీసుకున్న గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులే కాబట్టి పలు కీలక శాఖలకు కూడా పోస్టింగ్ కూడా ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఎవరికైనా నచ్చకపోతే ముందే చెప్పండి, వేరే చోట పంపిస్తామని చెప్పి కూడా సీఎం చాలా స్ట్రిక్ట్ గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిన అనంతరం ఈ బదిలీలు చేయడం జరిగింది. భారతీ హోళికేరికి పోస్టింగ్ ఇవ్వలేనట్లుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా వ్యవహరించినటువంటి భారతీ హోళికేరికి వేరే శాఖకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ఇది పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ప్రస్తుతం వెయిటింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వేణు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ కేడర్ను అసెంబ్లీ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మళ్లీ వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా మార్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలతో సమావేశమై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటూ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. స్థానిక సమస్యలు, క్షేత్రస్థాయి అంశాలపై అభిప్రాయాల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించాలని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సొంత జిల్లాలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లారు. వైఎస్ఆర్కు నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నారు. ఉన్న సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కట్టడం సంపద సృష్టించడమా అని ప్రశ్నించారు. ఉన్న క్యాంపు ఆఫీసును కాకుండా కొత్తది కట్టడం సంపద సృష్టించడమా అన్నారు. 6,71,000 కోట్ల అప్పులు చేసి 4 బిల్డింగులు కట్టామంటే ఎలా అని అన్నారు. ధరణిని తీసుకొచ్చి పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్ లో, ప్రతి పట్టణంలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని ముఖ్యమైన అధికారులు వారి టీము ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క టీము ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీల్ని వారి ఏదైతే ఒక అప్లికేషన్ ఈ 6 స్కీములు ఏవైతే మేము ప్రకటించామో గ్యారంటీలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఆ గ్రామ పంచాయతీలో, ఆ డివిజన్ లో, ఆ వార్డులకి ముందే పంపించి స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ అప్లికేషన్లు అన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకుంటే వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు. ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. ఈ ధరణి అనే ఈ పోర్టల్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, సిటీలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వారి తొత్తులు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి వాటిని రెగ్యులైజేషన్ చేసుకున్నారు. కొన్ని ఇంకా చేర్చుకోవడానికి సర్క్యులేషన్ లో ఉన్న ఫైల్స్ కొన్ని ఉన్నాయి. వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకి గతంలోనే ఆదేశించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాం, ధరణిని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చి వారి కష్టార్జితమైన వారి కష్టంతో సంపాదించుకున్న ఆస్తులు వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా ప్రభుత్వ ఆస్తులను కూడా ఆనాటి ప్రభుత్వం ఎలా దోచుకుందో ఆ దోచుకునే కార్యక్రమాన్ని తిరిగి రాబట్టి ప్రజలకు పంచే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిందా? సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండడంతో పార్టీకి ఫుల్ టైం బాస్ రాబోతున్నారా? వారం రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ ఛార్జ్ తీసుకోబోతున్నారా? అసలు తెలంగాణ పీసీసీపై అధిష్టానం మదిలో ఏముంది? లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో
మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో గెలిపించుకునే బాధ్యత కూడా వారిదే అని తెగేసి చెప్పారు కాంగ్రెస్ అగ్రనేతలు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల వారి సమీక్షతో బిజీగా గడుపుతున్నారు. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఒకేసారి రాజకీయ సమావేశం జరిగింది. అయితే లక్ష్యానికి మించి ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే పార్టీకి పూర్తిస్థాయి సమయం కేటాయించే సమర్థవంతమైన నేత కావాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్కు పీసీసీని నియమించడానికి అధిష్టానం రంగం సిద్ధం చేసింది. వచ్చే వారం రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని అధిష్టానం పెద్దలతో రాష్ట్ర నేతలు మంత్రాలు జరిపినట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా పీసీసీ చీఫ్లను మార్చడంతో ఏ క్షణమైనా తెలంగాణకు కూడా కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన రాబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పీసీసీ రేసులో ఎవరు ఉండబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సీఎంగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో పీసీసీ పదవిని బీసీకి ముట్టజెప్పాలన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు మంత్రుల్లో ఇద్దరు మాత్రమే బీసీలు ఉండడం, గతంలో టికెట్ల విషయంలో కూడా బీసీలకు కొంత అన్యాయం జరిగిందనే నిరసనలు సొంత పార్టీ నుంచే రావడంతో హైకమాండ్ కూడా బీసీ నేత వైపే మొగ్గు చూపుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించే నేతల్లో కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు రేవంత్ పీసీసీగా ఉన్నప్పటి పార్టీ వ్యవహారాలు చూస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. వీరితో పాటు బీసీ ప్రాధాన్యత లేకుండా ఎంపిక చేయాల్సి వస్తే ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్తో పాటు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పదవి కేటాయించే సాహసం అధిష్టానం చేసే అవకాశం లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ సీఎంగా ఉన్న రేవంత్ పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో వారంలోపే కొత్త పీసీసీని నియమించడానికి అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ కాంగ్రెస్కు కొత్త బాస్ ఎవరు కాబోతున్నారో చూడాలి. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి హైదరాబాద్ రెడీ అవుతోంది. కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని యువత ఊళ్ళూరుతోంది. అయితే సెలబ్రేషన్స్ పేరుతో రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఊరుకునేది లేదని నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఫుల్ జోష్గా సెలబ్రేట్ చేసుకునేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి విందు భోజనాలు, మందు పార్టీలతో హ్యాపీగా సెలబ్రేషన్స్ ను నిర్వహించుకోవాలని యూత్ ఉవ్విలూరుతోంది. లా అండ్ ఆర్డర్ కు, జనరల్ పబ్లిక్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నగర పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంటకు ముగించాలని పబ్ ఈవెంట్ యజమానులకు సూచించారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపించేయాలని నిర్వాహకులకు తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ను చేసుకోవాలని హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ల మాటున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన పబ్లిక్ కు ఏ ఇబ్బంది కలిగించినా ఊరుకొనేది లేదని సిపి శ్రీనివాసరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రెస్టారెంట్స్ లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని సిపి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఈవెంట్ పై పబ్ రెస్టారెంట్లపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. పబ్ లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికితే తిరిగి ఓపెన్ చేయకుండా కఠిన చర్యలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలో చేయం. సో 12:45 నుంచే క్లోజర్ కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్ కి క్లోజ్ చేస్తున్నా వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కానీ, ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్, any use of drugs in the parties, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked and we will see that they are all seized. ఈవెంట్ కు ఎంత మంది వస్తారు, కెపాసిటీ ఎంత అనే విషయాలపై వారం రోజుల ముందుగానే ఈవెంట్ నిర్వాహకులు పోలీస్ అనుమతి తీసుకోవాలని సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వరాదని ఆయన చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని ఆయన తెలిపారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల డాన్సులకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సిపి సూచించారు. పార్టీల్లో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని ఆయన చెప్పారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేసే అవకాశం ఉందని సిపి హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు సజావుగా చేసుకోవాలని, సెలబ్రేషన్ల పేరుతో రోడ్లపై ఇష్టానుసారం తిరిగి న్యూసెన్స్ చేస్తే కటకటాల పాలవడం ఖాయమని హెచ్చరించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మెదక్ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. 1924లో ప్రారంభమై నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మెదక్ చర్చ్. దక్షిణ భారతదేశంలో క్రైస్తవులు ఎక్కువగా సందర్శించే ప్రదేశంగా మెదక్ చర్చ్ పేరుగాంచింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో తీవ్ర కరువు సంభవించిన సమయంలో అప్పటి మిషనరీ చార్లెస్ వాకర్ చర్చి నిర్మాణం తలపెట్టారు. చర్చి నిర్మాణంలో పాల్గొన్న గ్రామస్తులకు ఆహారం ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. చర్చి నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరికి మెతుకులు అందజేస్తామని ప్రకటించారు. ఆ మెతుకులు అన్న పదంతోనే ఈ ప్రాంతానికి మెదక్ అని, మెతుకు సీమ అని పేరు వచ్చింది. అలా ప్రారంభమైన చర్చి నిర్మాణం 1914 నుండి 1924 వరకు కొనసాగింది. ఇది ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పేరు సంపాదించింది. ప్రపంచంలోనే వాటికన్ చర్చ్ తర్వాత అతిపెద్దదైన ఈ చర్చి నిర్మాణం కోసం మొజాయిక్ ఫలకాలను బ్రిటన్ నుండి, పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ బూడిద రాయితో నిర్మించిన భారీ స్తంభాలు చర్చి లోపల భాగంలోని గ్యాలరీకి చక్కటి అందం తెచ్చిపెట్టాయి. చర్చి యొక్క పైకప్పు బోల్ స్పాంజ్ పదార్థం ద్వారా సౌండ్ ప్రూఫ్గా తయారు చేయించారు. బెల్ టవర్ 175 అడుగుల ఎత్తులో అమర్చారు. కొన్ని మైళ్ళ దూరం నుండి చూసినా ఇది కనిపిస్తుంది. 1924 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ చర్చిని ప్రారంభించారు. ఒకేసారి 5,000 మంది ప్రార్థన చేసుకునే విధంగా ఈ చర్చిని నిర్మించారు. ఈ గొప్ప దేవాలయాన్ని ఇప్పటి వరకు లక్షలాది ప్రజలు దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో
మరి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలన్నిటి నుండి మరి గొప్పగా జనాలు తరలి వస్తారు. మరి డిసెంబర్ 24 ప్రారంభమై సుమారుగా జనవరి 1st వీక్ అంతా కూడా జన ప్రభంజనంతో ఇది నిండి ఉంటుంది. శుభవేళ ఈ జనాలకు శాంతి భద్రతల దృష్ట్యా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి 600 మంది పోలీసులతో, 4 డిఎస్పి సార్లతో, మరి 20 మంది సిఐలతో, 40 మంది ఎస్ఐఆర్లతో వారు తమ డ్యూటీలు నిర్వర్తించడానికి ఏర్పాటు. స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ తెలంగాణ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మానవత రక్షితి రక్షితః అనే నినాదంతో ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో ఈ శిబిరాన్ని చేపట్టారు. ప్రాచీన యోగా, ధ్యానం వంటి విధానాలతో అలోపతి వైద్యం కూడా అందించారు. ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, దివంగత నేత పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి హాజరు కాగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఆధ్యాత్మిక విశ్వగురువు, ది సైంటిఫిక్ సెయింట్ పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో అనుమతితో ఏర్పాటు చేయబడినటువంటి స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఖైరతాబాద్ శాఖా గ్రౌండ్ లో ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి సిద్ధాంతాలైనటువంటి రిలీజియస్ హ్యూమనిజం, ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆధారంగా మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పి మానవత్వాన్ని ఆచరణ రూపంలో నిరూపించాలి అనేది గురువు గారి మోటివ్. విశ్వ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ ఇప్పుడే చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే వారు అంటే ప్రాచీన కాలంలో మనకు ఉన్నటువంటి మరి ఆ రోజులో ఉన్నటువంటి పెద్దలు ఏదైనా జ్ఞానం ద్వారా కానీ లేకపోతే మెడిటేషన్ ద్వారానే ఎన్నో రకాలైనటువంటి రోగాలకు మార్గం అన్వేషించి అవన్నింటినీ కూడా మనము తగ్గించుకునేటువంటి అవకాశాలున్న పెరుగుతున్న కాలం వల్ల. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందించిన పూర్తి పొలిటికల్ చిత్రం వ్యూహం విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ మంత్రులు రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పార్టీ నేత గౌతమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. దీంతో ప్రీ రిలీజ్ వేడుక ఫుల్గా పొలిటికల్ కామెంట్లతో నిండిపోయింది. వైసీపీ నేతలు దర్శకుడు వర్మను ప్రశంసల జల్లుల్లో ముంచెత్తారు. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం అని తెలిపారు. ఇక ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేక్ అయిపోయిందని చెప్పారు. మధ్యలో ఒక అతను కారపూస తింటా ఉంటాడు, మధ్యలో ఒక అతను బత్తాకాయలు తింటా ఉంటాడు. ఎవరండి ఆయన అని మేము అడగాల? మీరు చెప్తారా? సార్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎవరై ఉంటారు అది? కాదు, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఎవరై ఉంటారు అది? నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అంత సీరియస్గా ఉన్నప్పుడు బఠానీలు, పప్పుండలు, కారపూసలు, బత్తాయి తొనలు తినేది ఎవరండి? ఇంకా పప్పు లోకేషు తప్ప అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం. ఇలాంటి అనేకమైనటువంటి ఎంత సీరియస్ పాలిటిక్స్ అయినా మధ్యలో అక్కడక్కడ కొద్ది హాస్యం ఉండాలి. అప్పుడప్పుడు శాసనసభలో కూడా మేము సీరియస్గా జరుగుతున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు అయితే 29వ తారీఖు దాకా కూడా ఆగట్లా. లోకేష్ అయితే గిలగల కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అందరి ప్యాంట్లు కూడా తడిసిపోతూ ఉన్నాయి. సినిమా రిలీజ్ అయితే మా పరిస్థితి ఏంటి అని. ఒకడేమో కోర్టుకు పోతాడు, ఒకడేమో పిల్లేస్తాడు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా 29వ తారీఖు వ్యూహం సినిమా రిలీజ్ కాబోతా ఉంది. బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మనం ఈరోజు రాంబాబు అని చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్ అన్న దగ్గర నుంచి ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకుని ప్రజలు చూస్తున్న పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులోనే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే జగనన్న మీద జరిగిన కుట్రలు, జగనన్న మీద జరిగిన కుతంత్రాలు, ఢిల్లీ వేదికగా ఆయన్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా జైల్లో పెట్టారో మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు అయితే 29. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.